జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు, ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మిథున రాశిలో బృహస్పతి, దేవగురువైన బృహస్పతి, అలాగే దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము. మంగళ్ ఒక 2 రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే, అతివేగంగా చుట్టూ వచ్చే గ్రహము చంద్ర భగవానుడు. ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 3 రాశులు ఆయన సంచారం ఉంటుంది. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉన్నారు. ఈ రాశుల్లో వాళ్ళు స్థితులై ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. సింహరాశి, సింహలగ్నం. సింహరాశిలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆదాయపరంగా చాలా మనశ్శాంతి, చాలా ఊరట పొందబోతూ ఉన్నారు మీరు. ఆదాయపరంగా మీకు అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టెబిలిటీకి వచ్చేస్తున్నారు, స్టేబుల్ సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు ఆదాయపరంగా అన్నది మీకు అర్థమవుతుంది. ఇది గోచారంలో గ్రహదేవతలు మీకు ఇస్తున్న ప్రామిస్ కాబట్టి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది. మీరు పబ్లిక్లో ఉంటే మీ డయాస్ గ్రో అవుతుంది, చాలా పెద్దదవుతుంది మీ డయాస్. మీ ఆడియన్స్ పెరుగుతారు, మీ వ్యూవర్స్ పెరుగుతారు. మన చుట్టూ అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందరం ఏదో ఒకటి కష్టపడుతూనే ఉంటాము. మనం పడిన కష్టము, మనం ఎంత హానెస్ట్గా, జెన్యూన్గా మనం చేస్తున్న ఎఫర్ట్, ఎవరైనా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే మురిసిపోయి ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి, దీనికి ఇంకా మనము షార్పన్ చేయాలి, దీంట్లో ఉన్న క్వాలిటీ పెంచాలి, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటివి మీకు ఈ మంత్ ఎక్కువ అవుతాయి. అంటే ఈ మాసం, ఈ వీక్ నుంచి ఎక్కువ అవుతాయి. మీ చుట్టూ అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు అప్రిషియేషన్ కూడా చాలా జెన్యూన్ అప్రిషియేషన్స్ ఉంటాయి మీకు. ఎవరైనా సరే, అంటే అందరూ కొంతమందికి మరీ అనిపిస్తే తప్పించి అప్రిషియేట్ చేయరు. అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. విమర్శలు ఉండవు, ఎందుకంటే విమర్శలు లేని విధంగా గ్రహదేవతలు మరీ ప్రామిస్ చేస్తున్నాయంటే ఇంకా అక్కడ విమర్శలకి తావెక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో విమర్శలు లేకుండా మంచి అప్రిషియేషన్ మోడ్లో స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో సర్కిల్ వల్ల సోషల్ సర్కిల్ పెరుగుతుంది, దానివల్ల సంతోషం బాగా ఎక్కువ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది. ఇప్పుడు సోషల్ సర్కిల్ పెరుగుతుందని చెప్తున్నాను కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి అందరికీ మంచి సమయం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏం చేసినా మన సోషల్ లైఫ్తోనే మనం చేసే పనులన్నీ ముడిపడి ఉంటాయి. ఉద్యోగస్తులకి మరి మీకు అక్కడ ఉద్యోగ స్థలంలో బాగా ఉంటేనే కదా మీరు అనుకున్న గోల్స్ డిటర్మైన్ చేయగలిగేది. ఇదంతా కూడా జరుగుతుంది. అందువల్ల ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఈ వారం స్టార్ట్ అయిన తర్వాత 3వ రోజు అవ్వచ్చు, లేదా 4వ రోజు. ఉదాహరణకు వేసుకోండి, బుధవారం, మంగళవారం, మంగళ బుధవారాల్లో మీకు ఆదాయపరంగా కొన్ని మంచి మార్పులు మీరు చూస్తారు. అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చాలా బాగా అనిపిస్తుంది మీకు. అది మళ్ళీ ఎంత ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. లేదా ఒక కాంపిటేటివ్ సక్సెస్ అయితే మీకు ఈ మంగళ బుధవారాల్లో మీరు చూస్తారు. అంటే ఏదో ఒకటి మీకు హ్యాపీయెస్ట్ అయ్యేది. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు రకరకాలుగా ఉంటుంది. మనం అనుకున్న పని మనకు సంతోషం కలిగిందంటే దేనివల్లన్నా అది లక్ష్మీ అమ్మవారి కృప ఉంటేనే కలుగుతుంది. మంగళ బుధవారాల్లో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి, సింపుల్గా చెప్పాలంటే. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి.
పరిహారము మనం ఇప్పుడు చూద్దాము. పరిహారము రెండు విధాలైన పరిహారాలు చెప్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి. రెండు చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది. మొదటి పరిహారం ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక 41 రోజులు లేదా తుదకి 21 రోజులైనా సరే, ఏకవింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు, లేదా మండలం 41 రోజులు, మీ ఓపిక. ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు, లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే, ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులైనా పర్లేదు, 41 రోజులైనా పర్లేదు, సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎవరిని తగలము, మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోము, కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు, కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే, కొంతమందికి కుదరదు, ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు, మరి కుదరాలి కదా, వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము, ప్రదోష సమయం అని అంటాం. ఈ సమయంలో ఏవి తినకండి. సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి. 21 రోజులు 41 రోజులు మీరు కావాలంటే బిఫోర్ 4:30 లోపల తినేసేయండి, లేదా 7 తర్వాత తినండి. ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకండి. అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం. ప్రదోష వేళ ఏమీ తినకూడదు. ఇది మీకు రూల్. అంటే ఎవరైనా తినకూడదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో. అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం సర్వకాల సర్వావస్థలు, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నాం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు, లేదా రకరకాల మనుషులను తగిలాము, ఏదో తినకూడదని తిన్నారు. ఇప్పుడు అంటే తినకూడదంటే నా ఉద్దేశం అలా అని కాదు, కొంచెం అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి, సో నామ అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు. గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు. మనం ఏ అవస్థలో ఉన్నా నామజపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు. కాకపోతే భక్తితో చేయాలి, అంతఃకరణ శుద్ధితో చేయాలి, చిత్తశుద్ధితో, అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. అదొకటే నియమము. 15 నిమిషాలు ఈ నామాన్ని జపించడం, లేదా మీకు ఇష్టదైవ నామం, ఈ నామం అనే కాదు, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి. నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను. కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ కేదారేశ్వరుడిని మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో, లేదా ఒక 2 మన చేతి నిండా ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో, లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో, అలా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. అవి మనకి శివమహాపురాణం చెప్తుంది. ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామము, అత్యంత శక్తివంతమైన నామం ఇది. మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మీరు ఏ దైవాన్ని అయితే స్మరించుకుంటారో ఆ దైవ నామమైనా స్మరించవచ్చు, లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక. అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో, ఇంకా ఆయన బోలాశంకరుడు, ఆయన పరమప్రీతి పొందుతాడు. పరమప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము, మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటామో అది ఆయన మనకిస్తాడు. ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు,
ఆ పెదవి వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. సో అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి. లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం, హ్యాపీగానే ఉంటాము, కానీ ప్రెషర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఇస్తాడు. ఏదైతే మనకి ఏది మంచి ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి, అంతే. దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది, ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? సుఖ సౌఖ్యాలు, సంతోషము, ఆనందము. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ 6 నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి. దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని, ఇప్పుడు ఒక మొక్కను నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది. మనకున్న యోగం, ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా? అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది. లేదా మీ ఇష్టదైవ నామం అయినా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.